నమస్తే, నేను సౌజన్య. ఇది కారపు పచ్చడి అనమాట. ఎండుమిరపకాయలు, చిన్నుల్లిపాయి, కొబ్బరి. ఈ కొబ్బరి ఎండు కొబ్బరి తీసుకోవచ్చు, పచ్చి కొబ్బరి తీసుకోవచ్చు. బెల్లము, ఉప్పు, కొద్దిగా చింతపండు వేస్తారు, కానీ నేను చింతపండు అన్నిటికీ వాడను. ఇది మా నాయనమ్మ వాళ్ళ కాలం నాటి పచ్చడి. చిన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ ఇదే డైరెక్ట్ రోట్లో రుబ్బేవాళ్ళు. కారం పచ్చడి అనమాట. బాగా కారంగా ఉంటుంది. మనం ఎండుమిరపకాయలు వేసుకునే కొద్దీ కారం వస్తుంది అనమాట. ఇది కారపు పచ్చడి. దేనికైనా ఇది తింటే మాత్రం చాలా బాగుంటుంది. బెంగళూరులో ఈ చలికి ఈ కారం వేసుకొని దోశలు వేసుకొని మనం తింటుంటే అద్భుతం. ఇంకా దానికి మాటే లేదనమాట. కారపచ్చడి మీరు కూడా ట్రై చేస్తారని చెప్పి అనుకుంటూ ఇట్లా మీ సౌజన్యం. చిన్నప్పుడు ఇదే పచ్చడి చేయటానికి వాళ్ళు రోట్లో రుబ్బి పాపం అంతా చేసేవాళ్ళు. మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎప్పుడు ఇదే ఉండేది. పాపం రుబ్బాక చేయమంట అని చెప్పి కొబ్బరి నూనె పూసుకొని అవి చేసేవాళ్ళు. కానీ తినడానికి మాత్రం బాగుంటుంది. కారపచ్చడి అనమాట. దోశల్లోకి, ఇడ్లీలోకి. థ్యాంక్ యూ.